అమరావతి రీబూటింగ్ పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవానికి మోడీ గారి ఆహ్వానం జగన్మోహన్ రెడ్డి గారికి అందబోతుంది. ఈ పాటికే చూచాయిగా వెలుగుడు ఉంటుంది. ఒకవైపు కూటమిలో ప్రధాన పక్షంగా సాగుతున్నటువంటి బీజేపీ కేంద్రంలో అప్రతిహతంగా 11 ఏళ్ల నుంచి పాలిస్తుంది. అలాంటిది మోడీ గారి నుంచి ఇన్విటేషన్ వచ్చిందా, స్టేట్ గవర్నమెంటే స్వయంగా పిలవబోతుందా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రాధాన్యతను ఇది ఎత్తి చూపేది. సరే, ప్రతిపక్షాలంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మిగతా వాళ్ళే, వైఎస్ఆర్సీపీ కాదు అనే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు కాబట్టే, ఆ దిశగా ఆదేశాలు వెళ్ళాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఆయనని పిలవబోతోంది. వస్తాడా రాడా అనేది గట్టిగా చెప్పాలి అంటే, నిజంగా బయట జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, మోడీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం జగన్మోహన్ రెడ్డి పాపులాడుతున్నాడు అనేది నిజమే అయితే ఖచ్చితంగా వస్తుంది. రాలేదు అనుకోండి, ఆయన ధిక్కరించినట్లు కాదు, తన వైఖరికి తాను కట్టుబడి ఉన్నట్టు. కానీ ప్రస్తుతానికి కొన్ని ఈ ఫేక్ పోల్ సర్వే కావచ్చు, నిజమైన సర్వేలు కావచ్చు, కానీ ఈ ఎక్స్ అనబడు ట్విట్టర్లో కొడుతున్నటువంటి కొన్ని పోల్స్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం దక్కించుకుంటాడా అని అడుగుతున్నాడు. కొన్నిటి పోల్స్లో 64% మంది అవును జరుగుతుంది అని పెడుతున్నారు. అలానే కూటమి తాలూకు, ప్రభుత్వం తాలూకు పాలన మీద మీకు అభిప్రాయం చెప్పండి, సక్రమంగా సాగుతుందా లేదా అంటే 69% మంది కాదు అని ఇస్తున్నారు అని చెప్పి కొన్ని ఫేక్ సర్వేలు కావచ్చు, ఒరిజినల్గా వాళ్ళు పెట్టిన సర్వేలు కావచ్చు, ఆ ఫలితాలు చూపిస్తున్నాయి. అలానే క్షేత్రస్థాయిలో కూడా గతంలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి అని ముందే అంచనా వేసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఆ స్థాయిలో లేదు, 70% మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నది అని చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాత, పైగా ఢిల్లీలో ఉన్నటువంటి చాలా పెద్ద వాళ్ళు సర్కిల్స్ చెప్తున్నది ఏంటంటే 2027 నాటికి ఖచ్చితంగా డ్యూయల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్లో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకి ఎన్నికలు జరగబోతున్నాయి అని చాలామంది చెప్తున్నారు ఢిల్లీలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకే తెలుస్తుందా అంటే, మనకి అది జరిగే వరకు దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి చెప్పలేం కదా. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, అంటే అధికారంలో ఉన్న ఎన్డీఏలోని ప్రధాన పాలకపక్షమైనటువంటి బీజేపీ ఆశించిన రీతిలో ముందుకు సాగలేకపోతుంది. దానికి ఈ మోడీ 3.0 గవర్నమెంట్ సర్కారుకి ఈ చిక్కులు వస్తున్నాయి. చాలా బిల్లుల మీద ముందుకు వెళ్ళాలన్నా గత 2 దఫాలుగా ఎలాగైతే దూకుడుగా వెళ్ళి తాము అనుకున్న ఫలితాలు తెచ్చుకోగలిగారో, ఈసారి అలా లేదు. బీహారు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వాటికి లిట్మస్ టెస్ట్ లాగా పరిణమించబోతున్నాయి అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ, ఈ సంఘటనల నుండి, పరిణామాల నుండి వీటన్నిటిని బేరీజు వేసుకునే ఏ పక్షానికి దూరంగా ఉండకూడదు అనే విధానానికి బీజేపీ పెద్దలు, ముఖ్యంగా మోడీ, అమిత్ షా వచ్చినట్టు ఇది అయితే రూఢిగా తెలిసిన సమాచారం. వాస్తవానికి మనం 2024 ఎన్నికలకి ముందే, అంటే ఎన్నికల ఫలితాలకు ముందే కూడా చెప్పాం, ఆంధ్రప్రదేశ్లో ఏ పక్షం గెలిచినా కూడా అది ఎన్డీఏ పక్షమే. దాదాపుగా ఇప్పుడు అలానే జరుగుతుంది. అట్లానే ఎవరు గెలిచినా కూడా కూటమి ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది అని. ఎందుకంటే ఇందులోంచి అందులోకి జంప్ అయ్యే వాళ్ళే ఉంటారు. ప్రస్తుతానికి ఇంకా మంత్రి పదవుల్లో ఎవరు జంప్ అయ్యే వాళ్ళని తీసుకోవాల్సిన అంత అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే వాళ్ళకే సరిపోలేదు. ఇంకా క్యాబినెట్ బెర్తులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒకసారి చేసి ఊరుకున్నారు. కథే కొంతమంది గెలిచినప్పుడు వచ్చే ఇబ్బంది. ఇలాంటి తరుణంలో ఏంటి అంటే, మొదటి నుంచి ఉన్న ఈ ప్రచారమే, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటారు, వారి అండతోనే అన్నీ చేశారు ఇక్కడ అని. లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక కేంద్రానికి, రాష్ట్రానికి, అధినేతలకు ఉన్న సంబంధమే అని కొంతమంది చెప్తున్నా కూడా ఇంతవరకు మోడీ గారిని ఒక మాట అన్నది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి మోడీ విమర్శించింది లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం.
అందుకే మే 2వ తారీఖు ఆ రీబూటింగ్ ఆఫ్ అమరావతి 1,00,000 కోట్లు ఊరికే మన వాళ్ళందరికీ అదొక ఫ్యాంటసీ అయిపోయింది కదా, కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అని. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. కేవలం మేము జపాన్ వెళ్ళి 12,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే తీసుకొచ్చామని చెప్పగలిగారు. అదే మనం అనుకోండి ఎంఓయూలో 2,00,000 కోట్లు కుదుర్చుకున్నాం అంటారు. ఎంఓయూ అంటే జస్ట్ మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఇవి మేము పెడతామంటే ఓకే పెడదు కానీ రండి అని చెప్పేది. కుదిరినవి కాదనమాట. ఎంఓయూలు అంటే కుదిరిన ఒప్పందాలు కాదు. అలాంటివి 1,00,000 కోట్ల దాకా వెళ్లకుండా ఈయన 1,000 కోట్లతోనే కాస్త కాళ్ళు నేల మీద పెట్టి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి ఇక్కడ 1,00,000 కోట్ల పనులకి ప్రారంభోత్సవం అని చెప్తారు. 1,00,000 కోట్ల పనులకి ప్రారంభోత్సవాలు జరిగితే జరగవచ్చు, కానీ అంత పెద్ద కార్యక్రమానికి మోడీ గారిని పిలిచి దే వాంట్ టు షోకేస్ హిమ్ యాజ్ ఎ విజనరీ లీడర్. అట్లానే ఒక పెద్ద నేత ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు దూసుకెళ్ళబోతుంది అని చెప్పించడం వాళ్ళ లక్ష్యం, ఆ టార్గెట్. ఈ టార్గెట్లో భాగంగా ఏంటంటే అందరినీ పిలవాలి, జగన్మోహన్ రెడ్డిని పిలవాలి అనేది ఒక సూచన. ఆ సూచనని వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. వెళ్ళకపోవడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అభిష్టాన్ని బట్టే ఉంటుంది. కానీ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా హాజరు ఉంటుంది. బాయ్.